కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేనే ఆశ్రయించుచున్న నా దుర్గము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ దినము నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖను బట్టి నీకు వందనాలు. ఈ లేఖనాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు ప్రభువా. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి మమ్మలను బలపరిచి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించి భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, యెహోవాయే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నేను ఆశ్రయించున్న దుర్గము. హల్లెలూయా. ఎన్ని పేర్లతో దేవుని కొలుస్తూ ఉన్నాడో భక్తుడైన దావీదు చూడండి. నా ఉన్నత దుర్గము దేవుడే అంటా ఉన్నాడు. ఇన్ని పేర్లతో దేవుని పిలిచాడు. శైలం అన్నాడు, కోట అన్నాడు, రక్షించేవాడన్నాడు, కేడం అన్నాడు, రక్షణ శృంగం అన్నాడు, దుర్గం అన్నాడు, నా ఆశ్రయ దుర్గము ఆయనే అంటా ఉన్నాడు. ఎవరికి దేవుడు దుర్గముగా, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు అనే విషయాన్ని ఈ దినం కొద్దిసేపు దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం పరిశీలన చేద్దాం. ఎవరికి దేవుడు దుర్గముగా ఉంటాడు, ఎవరికి దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. కీర్తనాకారుడు అంటాడు 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువు చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడు శత్రువు చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడట. ఎప్పుడు విడిపిస్తాడు, ఎలా విడిపిస్తాడు, ఎలా ఉంటే విడిపిస్తాడు, ఎలా ఉంటే ఆశ్రయ దుర్గముగా దేవుడు నీకుంటాడు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం మనం కొన్ని లేఖనాల ద్వారా పరిశీలన చేసి తెలుసుకుందాం. కీర్తనాకారుడు 41వ కీర్తన 1వ వచనంలో చెప్తాడు కదా. కీర్తనాకారుడు 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడు దుర్గముగా ఉంటాడు? ఎప్పుడైతే నువ్వు ఆయన్ని నమ్ముకుంటావో అప్పుడే నీకు సహాయకుడిగా, ఆశ్రయ దుర్గముగా దేవుడు నీకుంటాడు. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే, ఇలాగున ఇన్ని విధాలుగా దేవుణ్ణి ఆయన కొలిసి ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా అని అనగలగటానికి గల కారణం ఏమిటంటే, దావీదు దేవుని నమ్ముకున్నాడు కనుక. నా రక్షణ శృంగము ఆయనే, నా శత్రువుల చేతిలో నుండి విడిపించేవాడు ఆయనే, నా శైలము, నా కోట, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఆశ్రయ దుర్గము అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలాగా, అలాగన నీవు కూడా ఉండాలి అని అంటే, ఆ రక్షణ శృంగము లేదా ఆశ్రయ దుర్గము నీకు కూడా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఆయనను నమ్ముకోవాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు కదా, యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెహోవాని ఎవరైతే నమ్ముకుంటారో నిత్యాశ్రయ దుర్గముగా వారికి ఆయన ఉంటాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని ఉంటారో ఆయన వారికి రక్షణ శృంగముగా ఉంటాడు.
శైలముగా ఉంటాడు, కోటగా ఉంటాడు, కేడముగా ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు, నిత్య ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారికి నిత్యాశ్రయ దుర్గముగా దేవుడు ఉంటాడు అన్న సంగతి ఈ దినం ప్రభువు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనాకారుడు 28వ కీర్తన 8, 9 వచనాలు మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 28వ కీర్తన 8, 9 వచనాలు. యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తుని రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించును, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఎవరికంట ఆశ్రయముగా ఉంటాడు ఆయన? తన ప్రజలకు. యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, యెహోవా తన ప్రజలకు ఆశ్రయ దుర్గము, యెహోవా తన ప్రజలకు నిత్య ఆశ్రయ దుర్గము. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే తన ప్రజలుగా వారు ఆయనకుంటారో వారికి దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు అన్న సంగతి ఈ ఉదయకాల సమయం దేవుడు తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మూడవదిగా చూడండి, నీతిమంతులకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడట. 37వ కీర్తన 39వ వచనం. 37వ కీర్తన 39వ వచనం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన ప్రజలుగా ఉంటారో వారు బాధపడే వారిని ఆయన అంటున్నాడు కదా, ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఒకవేళ ఏ బాధలో నువ్వున్నా, ఏ ఇబ్బందిలో నువ్వున్నా, నీతిని అనుసరించినట్లయితే ఆయన రక్షణాధారము కలిగి చేసి ఇప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు అని ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మొదటిగా ఆయన నమ్ముకోవాలి, రెండవది ఆయన ప్రజలుగా ఉండాలి, మూడవది నీతిని అనుసరించి నడవాలి, నాలుగవది ఆయన కొరకు కనిపెట్టుకోవాలట. కీర్తనల గ్రంథం 59వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథం 59వ కీర్తన 9వ వచనం. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో ఆయనకి ఎలా ఉంటాడంట? ఆయన ఉన్నతమైన దుర్గముగా ఉంటాడు. మొట్టమొదటిగా ఆయన నమ్ముకో, తన ప్రజలుగా ఉండు, ఆయన ప్రజలుగా ఉండు, నీతిని అనుసరించినాడు, ఆయన కొరకు కనిపెట్టుకో, దేవుడు నీకు ఉన్నతమైన దుర్గముగా ఉంటాడు అని ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 62వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 6వ వచనం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కదిలింపబడను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయన రక్షణకు ఆధారం చేసుకుంటావో నీవు కదిలింపబడవు. ఎందుచేతంటే ఆయనే నీకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా నువ్వు ఆయన నమ్ముకో, రెండవది ఆయన ప్రజలుగా ఉండు, మూడవది నీతిని అనుసరించినాడు, నాలుగవది ఆయన కనిపెట్టుకొని ఉండు, తర్వాత రక్షణాధారముగా ఆయన్ని చేసుకో. ఆయన నిన్ను ఎత్తైన కోటగా ఆయన నీకుంటాడు, రక్షణాధారంగా ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా దేవుడు నీతో ఉంటాడు అన్న సంగతి ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆరవదిగా మనం చూసినట్లయితే 118వ కీర్తన 14వ వచనం. 118వ కీర్తన 14వ వచనం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయనే నాకు రక్షణాధారమాయను. హల్లెలూయా. యెహోవాయే నా దుర్గము, నా గానము. చూడండి, గానములో
ఎలా ఉంటుందంటే చూడండి, అపోస్తులైన పౌలు శీలను తీసుకెళ్ళి జైల్లో పడేశారు, బొండలు కట్టారు, కాళ్ళకి చేతులకి బొండలు కట్టి జైల్లో పడవేస్తే వాళ్ళు బాధపడవలసింది పోయి దేవుణ్ణి గానముగా ఆధారం చేసుకొని పాటలు పాడటం మొదలుపెట్టారు జైల్లో. ఏమైంది అక్కడ? జైలు పునాదులు, చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. హల్లెలూయా. భక్తుడు అంటా ఉన్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణాధారము, ఎత్తైన కోట, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే యెహోవాయే నా దుర్గము, నా గానము, ఆయనే నాకు రక్షణాధారము. నీ గానము ఆయనే ఉండాలి. ఎప్పుడు ఆయన స్తుతి నీ నోట ఉండాలి. ఎప్పుడు ఆయన గురించి గానం చేసుకుంటుండాలి. అప్పుడే నువ్వు అనగలుగుతావు, ఆయనే నా గానం, ఆయనే నా రక్షణ శృంగం, నా ఆశ్రయ దుర్గము, నా ఉన్నతమైన దుర్గము అనగలుగుతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు మొదటిగా ఆయన నమ్ముకోవాలి. రెండవది ఆయన ప్రజలుగా ఉండాలి. మూడవది నీతిని అనుసరించి నడవాలి. నాలుగవది ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఐదవది ఆయన రక్షణ ఆధారం చేసుకోవాలి. ఆరవది ఆయన గానము ఎప్పుడు నీ నోట ఉంటే ఆయన అంటాడు కదా, నీకు దుర్గంగా ఉంటాడు, నీకు రక్షణ ఆధారముగా ఆయనే ఉంటాడు. హల్లెలూయా. ఏడవది చూడండి, 142వ కీర్తన 142:5. 142వ కీర్తన 5వ వచనం, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేననుకుంటుని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకే నేను మొరపెట్టుకుంటున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. ఎవరైతే ఆయన్ని గానం చేస్తూ ఆయనకు మొరపెట్టుకుంటూ ఉంటారో ఆశ్రయ దుర్గముగా ఆయన నీకుంటాడు. నీకు నీ కుటుంబానికి ఆశ్రయ దుర్గముగా ఆయన ఉంటాడు. ఎత్తైన దుర్గముగా ఉంటాడు. ఆయనే కోటగా ఉంటాడు, రక్షణ శృంగంగా ఉంటాడు, నీ రక్షణకు ఆధారం అవుతాడు. ఆయనే నీ గానం అవుతాడు. తన ప్రజలుగా ఆయన నిన్ను చేసుకొని నీకు ఉన్నతమైన దుర్గముగా ఆయనే ఉంటాడు. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 29వ వచనం, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము, పాపము చేయి వారికి అది నాశనకరము. ఎవరికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడట? యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. ఎవరైతే యథార్థతను కలిగి ఉంటారో ఆయన వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉండాలి అని అంటే నీవు చేయవలసిన పనులను గురించి దేవుడు తన లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మొదటిగా నువ్వేం చేయాలట? ఆయన నమ్ముకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నీకు శత్రువు మన మీదకి రాబోతుంటే ఆయన ఆశ్రయ దుర్గముగా మనం అడ్డంగా ఉండి వాడిని రానియకుండా ఆయన కాపాడుకుంటాడు. కోటగా ఉంటాడు, రక్షణ శృంగముగా ఉంటాడు, కేడముగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు. ఉన్నతమైన దుర్గముగా ఉండి శత్రువును ప్రవేశింపజేయకుండా ఆయనే అడ్డుండి వాడితో ఆయనే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసిన పనులేమిటి? ఆయన నమ్ముకోవాలి. రెండవది, ఆయన ప్రజలుగా ఉండాలి, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. మూడవది, నీతిని అనుసరించి నడవాలి. నాలుగవది, కనిపెట్టుకుని ఉండాలి ఆయన కోసం. ఐదవది, ఆయన్నే రక్షణాధారంగా నువ్వు చేసుకోవాలి. ఆరవది, ఆయనే గానమై ఉండాలి. ఏడవది, మొరపెట్టాలి. ఎనిమిదవది, యథార్థతను కలిగి ఉండాలి. అప్పుడు ఆయన రక్షణ దుర్గముగా నీకుంటాడు. తొమ్మిదవది చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం
18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీతిమంతుడు అందులోనికి ప్రవేశింపి ఎలా ఉంటాడట? సురక్షితముగా. నీవు నీ కుటుంబాలు ఉండాలంటే ఎలా ఉండాలట? ఎలా ఉండాలట? నీతిని అనుసరించి నడిచే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు ఆయన ఆశ్రయ దుర్గమైతే అందులోనికి మనం ప్రవేశించి సురక్షితంగా ఉండగలుగుతాం. మనము, మన కుటుంబాలు, మనము, మన బిడ్డలు, మనము, దేవుడు మనకు అనుగ్రహించిన సర్వ సమస్తము ఆయనలో నివసించేటట్టుగా సురక్షితంగా మనం ఉండాలి అని అంటే నీతిని అనుసరించి నడిచే వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ లోకంలో దేవుని సమక్షంలో సురక్షితంగా క్షేమంగా నువ్వు ఉండాలంటే నీతిని అనుసరించి నడవాలి. ఆయన వేసిన బాటలో నువ్వు పయనించాలి. ఆయన ఏ మార్గమైతే చూపాడో అందులో నువ్వు పయనం చేయాలి. నీతి, న్యాయ, యథార్థతలను అనుసరించి నడవాలి. ఆ రీతిగా నీవు నడవగలిగితే దేవుడు అంటున్నాడు, నిన్ను సురక్షితంగా నేను కాపాడుకుంటాను. అంత ధైర్యంగా దావీదు అనగలిగాడు అంటే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నేను ఆశ్రయించు దుర్గము. హల్లెలూయా. అంత ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నాడు అని అంటే తన వాక్యాన్ని అనుసరించి నడిచాడు. దేవుని నమ్ముకున్నాడు. ఆయన ప్రజలుగా, ఆయన కుమారుడిగా ఉన్నాడు. దావీదు కుమారుడుగానే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంత ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు అని అంటే లేఖనానుసారంగా ఆయన నడిచాడు. దేవుడు ఏది చెప్పాడో దాని ప్రకారం ప్రవర్తించాడు. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని అడిగాడు. దేవుని సన్నిధిలో ఎంతో ప్రయాసతో ఆయనను గురించి బాధపడుచు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినది చెప్పినట్లుగా నెరవేరుస్తున్నాడు. కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలిగాడు. నీవు, నేను ఆ రీతిగా ఉండగలిగితే సురక్షితంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. శత్రువు మన మీదకి రాకుండా ఆయనే అడ్డుపడి ఆదుకునే దేవుడు. హల్లెలూయా. 10వదిగా మనం చూసినట్లే చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచువానికి ఆయన ఎరుగును. ఏమంటున్నాడు? ఒకవేళ నీకు శ్రమ దినముగా ఉంటే, శ్రమలో నీవుంటే, ఇబ్బందిలో నీవుంటే, కరువులో నీవుంటే, కాటకంలో నీవుంటే, ఏ ఇబ్బందికైన పరిస్థితిలో నువ్వు ఉంటే ఆయన అంటున్నాడు కదా, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఎన్నో శ్రమలు దావీదు అనుభవించాడు. సౌలు చేతిలో శ్రమ అనుభవించాడు. తన సొంత కుమారుడే తన మీద తిరగబడి అడవులు పాలు చేసినప్పుడు దేవుణ్ణి తిట్టలేదు, దూషించలేదు. ఎందుకు నాకు ఈ బాధ అనలేదు? నన్ను కోరుకున్నవాడు ఇతడు, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నావుగా, నమ్మకమైన మనసు కలిగిన వాడు అన్నావుగా, నువ్వేగా నన్ను కోరుకుంది, నీ ఇష్టానుసారమైన మనుషుని అన్నావుగా, ఇన్నని ఏంటి నాకు ఈ తిప్పులు అని అనలా. శ్రమ దినమున ఆయన్ని ఆశ్రయించాడు. చూడండి ఏమంటుంది వాక్యము, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచి ఆయన ఎరుగును. తిరిగి తీసుకుని వచ్చి మరలా ఇశ్రాయేలులకు రాజునుగా చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగా ఉన్నావు? అందుకనే అదే నహూము గ్రంథంలో అంటాడు, 2వ అధ్యాయం 1వ వచనంలో, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చూడండి, నహూము గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. నహూము గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమును కావలి కాయుము, మార్గములలో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహు బలముగా
ఎదిరించుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లయకర్త నీ మీదకి రాబోతున్నాడు. బహుబలముగా ఎదిరించే శక్తిని పొందుకొని ఉండాలి. ఎలాగని మనం ఉండాలి? ఆయన్ని ఆశ్రయదుర్గముగా చేసుకొని మనం ఉన్నట్లయితే దేవుడే ఆ లయకర్తను మన మీదకి రానియకుండా ఆపగలుగుతాడు. వాడితో యుద్ధం చేసేది ఆయనే. మన శక్తి చాలదు, మన బలము చాలదు. కనుక ఆయనే ఆశ్రయదుర్గంగా నువ్వు చేసుకున్నట్లయితే దేవుడు తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు. 10 విషయాలు చెప్పాను. 1, ఆయన నమ్ముకోవాలి. 2వది, ఆయన ప్రజలుగా ఉండాలి. 3వది, నీతిని అనుసరించి నడవాలి. 4వది, ఆయన కోసం కనిపెట్టుకోవాలి. 5వది, ఆయనే రక్షణాధారం చేసుకోవాలి. తర్వాత 6, ఆయనే నీ గానమై ఉండాలి. 7, ఆయనకు నిత్యము మొరపెట్టేవాడివై ఉండాలి. 8, యథార్థంగా ఉండాలి. 9, నీతిని అనుసరించి నడిచి సురక్షితంగా ఆయన సన్నిధిలో ఉండాలి. 10వది, శ్రమ దినమున నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయనే నిన్ను ఆదుకొని రక్షిస్తాడు. ఉన్నతమైన దుర్గముగా నీకు, నీ కుటుంబానికి ఉంటాడు. ఆ రీతిగా నీవు ఉండగలిగితే సురక్షితంగా ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలుగుతావు. ఆశ్రయ దుర్గముగా ఆయన నువ్వు చేసుకుంటే ఉన్నతమైన దుర్గమై నిన్ను రక్షిస్తాడు. అట్టి కృప ప్రభు మనకి, మన కుటుంబానికి, సంఘానికి దయచేయునుగాక.